సో గాయ్స్ ప్రజెంట్ అయితే మనం కోటికి అయితే వచ్చేసినాం. వెహికల్ అక్కడ పార్క్ చేసేసి ఇక్కడైతే ఇటు సైడ్ వెళ్తున్నాం. మన ఎలక్ట్రానిక్స్ ఫోన్ గ్యాజెట్స్ అన్నీ ఇక్కడైతే దొరుకుతాయి. సో వెళ్ళి చూద్దాం. మనకి లైట్స్ కానీ ఏది కానీ ఇక్కడైతే దొరికేస్తాయి ఈజీగా. సో కాకపోతే కొంచెం పేషెన్స్ తోటి ఎత్తుకాలి, వెతికితే దొరకందంటూ ఏది లేదు. మనకి గ్లాసెస్ లైట్స్ అన్నీ అయితే ఎత్తుకాలి. ఇప్పుడు చూడాలి. నాకు కొంచెం బార్గెనింగ్ రాదు కానీ ట్రై చేయాలి. కానీ అప్పుడప్పుడు చేస్తా, చిన్న చిన్న విషయాలలో బార్గెనింగ్ అయితే చేస్తా. ఇక్కడ ఉందనుకుంటా ఒక లైట్స్ కనుక్కుందా. సో గాయస్ మనకి వచ్చేసి అక్కడైతే ఆర్జీబీ లైట్ లేదంట, నార్మల్ డీజీటెక్ అయితే ఉన్నాయి. బట్ గుజరాతీ గల్లీ అంట ఇది అయితే. మనకి చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ. మనకి అన్ని ప్రజెంట్ అన్ని ప్రతి ఒక్క షాప్ ఉంది. మొబైల్ యాక్సెసరీస్ నుంచి స్టార్ట్ చేసి అన్నీ ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇక్కడ ఎతికి తీసుకొని వెళ్దాం. రైడా అన్ని మొబైల్ షాప్స్ లైట్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. అయితే కొంచెం ఎతకాలి, ఎతికి తీసుకొని అయితే ఖచ్చితంగా ఇక్కడ నుంచి అయితే వెళ్తాం. ఈ బిల్డింగ్ అన్ని షాప్స్ అయితే ఎత్తికినాం. కానీ ఈ షాప్స్లో మనకి బ్యాటరీతో నడిచే లైట్స్ అయితే లేవంట. పవర్ సప్లై తోటి లైట్స్ ఉన్నాయి అంటారు. బట్ మనం తీసి అవుట్డోర్తో కాబట్టి మనకి అసలు హెల్ప్ కాదు అది. సో అట్లా అని చెప్పేసి ఆలోచిస్తున్నా. మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే సన్ స్క్రీన్ అప్లై చేసుకుని వచ్చిన వాడికి కొంచెం సేఫ్ అయిపోయినాం. లేకపోతే ఎండకి ట్యాన్ మామూలుగా పట్టకపోతుంది. తురుక్ బజార్ మనకి ఇంకా డైరెక్ట్ అటే వెళ్ళిపోవాలి. కాకపోతే మనం ఫస్ట్ వెళ్ళాం కదా షాప్కి, ఆ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ కనుక్కొని అనని ఆ లైట్ ఎంతకు వస్తుందని కొంచెం బార్గెనింగ్ చేసి ఇంకొక లైట్ మాట్లాడుకొని అది తీసుకొని డైరెక్ట్ ఒకవేళ అక్కడ దొరకలేదని తురుక్ బజార్ వెళ్ళిపోదాం. దొరికిందంటూ డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం. నందిగాడు ఫోన్ చేసి ఏంటన్నాడ లొకేషన్ పంపించిన అడిగి రమ్మన్నాడు. లేదా మననే వెళ్దామా రమ్మని చెప్పాలా. నందిగాడు కూడా వస్తుంది వీడికే. మన లైట్లు అయితే ఏందో కానీ మన ప్రమోషన్ గట్టిగా అవుతుంది. ఒక 3-4 షాప్ వాళ్ళు వచ్చి మన ఇన్స్టాగ్రామ్ ఐడి యూట్యూబ్ ఐడి తీసుకొని సబ్స్క్రైబ్ కొట్టి మా షాప్ కూడా కొంచెం చేయండి వీడియోస్ అవి వస్తే ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయమని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇచ్చేసి అందరికీ. సో అందరూ అయితే బాగానే రిసీవ్ చేసుకుంటారు. సో అంటే వాళ్ళు ఏమంటే కొంచెం మా షాప్ కూడా ప్రమోట్ చేయమని చెప్తారు. సో ఇప్పుడైతే వర్క్కి కొంచెం లేట్ అయిపోతుంది. మనం వచ్చిన వర్క్ ఒకటి మళ్ళీ డీవియేషన్ అయిపోతుంది వర్క్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నా. అన్నకి చెప్పేసి వచ్చిన అకౌంట్కి మెసేజ్ చేసేది మళ్ళీ ఒకసారి చెప్పేసి చూద్దాం. అంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒకరు పిలిచి ప్రమోట్ చేస్తారా మా షాప్ కూడా అని అడగడం ఇట్ ఫీల్స్ టూ గుడ్. ऐसा वाला नहीं है, स्टिक वाला है क्या? बैटरी वाला? हाँ लंबा वाला ऐसा? हाँ वो यहाँ नहीं मिलेगा. बैटरी वाला कौन? मेरे पास बोलोगे ऐसा मिलेगा. ये छोटा है, ये बड़ा है, ऐसा. बैटरी से चलता हो? कलर अलग अलग है, डिफरेंट मोड्स रहते इसमें. पूरे दिखते हैं अभी इसमें. సో గాయ్స్ ఈ లైట్ అయితే చూసినాం. బట్ కొంచెం ఇదైతే మనకి అంత హెల్ప్ కాదనిపిస్తుంది. షూట్లో కొంచెం ఇబ్బంది అవుతుంది. చూద్దాం. బాగానే ఉంది, మనకి యూజ్ అవుతుంది. సో గాయ్స్ మన నందవాడు కూడా వచ్చేసిండు. టీవీ తీసుకొని డైరెక్ట్ ఇటే వచ్చేసారు. మనకు కూడా బిల్లింగ్ అయిపోయింది.
అంటే నా ఫోన్ ట్రై చేసిన పేమెంట్ చేయడానికి, బట్ సర్వర్ డౌన్ వచ్చి ఇష్యూ వచ్చింది. మా అన్న పేమెంట్ చేసేసిండు. డిజిటెక్ పోర్టబుల్ లైట్స్ అయితే 2 తీసుకున్నాం. మనకు ఆన్లైన్లో తీసుకుంటే వారంటీ రాదు, మళ్ళీ ఏమైనా ఇష్యూ వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేం కాబట్టి ఇక్కడైతే తీసుకున్నాం. 2 తీసుకున్నాం. మనకి 2 కలిపి 5000 పడ్డాయి. మనకి 4800కి డిస్కౌంట్ ఇచ్చాడు. చూద్దాం. 1 year వారంటీ ఉంది. ఏమైనా మనకి 3-4 డేస్లో రీప్లేస్మెంట్ చేసేస్తాను. ఆరెల్స్ చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ ఉంటే రిపేర్ చేసేస్తాను ఇక్కడ. సో అందుకని ఇక్కడైతే తీసుకుంటాం. బిల్ థ్యాంక్ యూ బాయ్. సో గైస్ ఫైనల్లీ లైట్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడ మన గౌతమ్ గారు కూడా వచ్చిండు. ఒకసారి ఇక్కడ మన గౌతమ్ గారు కూడా వచ్చిండు. పుష్ప మూవీ రిలీజ్ అయిపోయింది కాబట్టి ఇంకా షూటింగ్ మూడ్లోనే ఉన్నాడు. సరే అక్కడికి రండి, బైక్ కాడికి వాడు వెళ్దాం డైరెక్ట్. పోదాం మనం. సక్సెస్ఫుల్లీ లైట్స్ అయితే తీసుకున్నాం. ఒక షాప్ అయితే బిల్డింగ్ మొత్తం ఒక బిల్డింగ్ మొత్తం తిరిగిన. హైలైట్ ఏంటంటే మనం తిరిగిన ప్రతి ఒక్క షాప్లో కాల్ చేసినా డైరెక్ట్ అంటే దొరుకుతుంది. అరే వచ్చిందే ఫస్ట్ షాప్ ఇట్లా చెప్పి నాన్న తీసిపెట్టు, మన వాళ్ళు వస్తారు ఇట్లా అని చెప్తే మేము ఫస్ట్ వచ్చింది ఆ షాప్కి, దాని తర్వాత అన్ని తిరిగినాం. సో గైస్ ఫైనల్లీ లైట్స్ అయితే దొరికేసినాయి. ఒక చిన్న స్టాండ్ ఏదైనా చూద్దామా, ట్రైపాడ్ లాంటిది ఏదైనా చూద్దామా? పెట్టరేమో కదా, వచ్చినాం కదా చూసుకుని వెళ్దాం. మరి ఇంట్లో ఇంకోటి ఉంది, 2 ఉన్నాయి సరిపోతే మనకి. మా అన్న దగ్గర ఒకటి ఉంది కదా స్టాండ్. సో గాయ్స్ ఎంత బిస్కెట్ అయిపోయినామంటే మేము సర్వర్ ఒక్కసారి అన్ని షాపులు తిరిగామంటే నేను ఫోన్పే గూగుల్ పే క్రియేట్ చేసి నీడెస్మెంట్ క్రియేట్ చేసిన ఒక్కసారి సర్వర్ డౌన్ రాలే నాకు. ఈరోజు ఖచ్చితంగా ఒక మంచి పని కోసం పేమెంట్ చేద్దాం అనుకుంటే అసలు పేమెంట్ సర్వర్ డౌన్ మళ్ళీ మా అన్నకి కాల్ చేసి అన్న ఇట్లా సర్వర్ డౌన్ వస్తుందంటే మా అన్న పేమెంట్ చేసేసిండు. అమ్మ ఫైనల్లీ లైట్స్ అయితే తీసుకున్నాం. ఇంకా మనకి రిఫ్లెక్టర్స్, డిఫ్యూజర్స్ ఇవన్నీ ఉంటాయి. అది ఇక్కడ దొరకవు అంటే అడిగినా ఇక్కడ దొరకవు. అవి తురక్ అరే మార్కెట్ రాది, తుర్క్ మార్కెటే అన్నాడు. ఏదో తుర్క్ బజార్ సంథింగ్ ఏదో అన్నాడు మార్కెట్. అది అక్కడ ముందు ఉంటుందంట. వెళ్తే అటు వెళ్దాం. కాకపోతే కొంచెం మళ్ళీ వేరే వర్క్ ఉంది, అటు వెళ్ళిపోవాలి. సో అట్లా అని చెప్పేసి సో గాయ్స్ ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసిన. చాయ్ షాప్ దగ్గర ఆగి నేను, నందు, వినోద్, గౌతమ్ చాయ్ అయితే తాగేసి ఇంకా ఆకలి అని చెప్పేసి ఇంటికి వచ్చేసిన. అండ్ ఈ లైట్స్ కూడా ఇంట్లో పెట్టేసాలి కదా అని చెప్పేసి వచ్చేసిన. కింద షాప్ దగ్గర థమ్స్అప్ తీసుకున్నా. కొంచెం జలుబు అయింది, బట్ నాకు ఎంత జలుబు అయినా ఏదైనా తాగాలనిపిస్తే తాగాలి ఖచ్చితంగా. సో అట్లా దట్స్ ఇట్ ఫర్ వీడియో గాయ్స్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటా. ఇక్కడ వరకు మీరు వ్లాగ్ చూసుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ వెళ్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ. బాయ్.